ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఏ విషయంలో చింతించకండి. ఈరోజు చక్కటి వాగ్దానము పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు మీ ఇంట్లో ఏ చింతించే కార్యం జరుగుతుందో నాకైతే తెలియదు. దేవుడు మాత్రం ఈ వాగ్దానం ఇస్తున్నాడు. చాలాసార్లు మనం అన్నిటికీ చింతిస్తూ ఉంటాము. నేను బాగుపడతాను లేదా, జాబ్ వస్తుందా లేదా, మ్యారేజ్ అవుతుందా లేదా, బిజినెస్ ప్రాఫిట్ వస్తుందా లేదా, లేక నా జీవితంలో మేలు చూస్తానా లేదా, లేక నేను బాగుపడతానా, అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుందా లేదా, ప్రతి విషయంలో మనం చింతిస్తూ ఉంటున్నాం. ఆ చింత బట్టి మనం దేవునికి కొన్నిసార్లు ఆ చింతను బట్టి దేవుని మీద విశ్వాసం కోల్పోతున్నాం. అందుని బట్టి దేవుడికి మనం చింతించడం ఆయనకి ఇష్టం లేదు. నీ చింత యావత్తు నేను నీ గురించి చింతిస్తున్నాను అని దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఆయన చెప్తున్నాడంటే, మరి ఇఫ్ యూ వరీ డోంట్ వరీ ఐ ఆమ్ దేర్ అనేవారు ఉంటే ఖచ్చితంగా మనకు ఒక ధైర్యం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ విషయంలో ఏ కార్యంలో నువ్వు చింతిస్తున్నావో దేవుడు ఆ చింత యావత్తు నేను చూసుకుంటాను అని దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనం చింతించకుండా ప్రభు పని గురించి, ప్రభు రాజ్యం గురించి మనము ఆలోచించినట్లయితే దేవుడు మిగతావన్నీ మనకు చూసుకుంటాడు అంటున్నాడు. అంతేకాదు, మార్క్స్ వార్త 4:38లో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉన్న శిష్యులు అంటారు, ప్రభా ఈ తుఫాను, ఈ గాలి, వాన ఈ యొక్క నావను, ఈ దోణను ముంచివేయడానికి, ఈ గాలి, ఈ తుఫాను ఇదంతా కూడా ఈ దోణను ముంచివేయడానికి సిద్ధమవుతుంది. మరి మేము నశించిపోతున్నామని నీకు చింత లేదా అని అడుగుతారు. శిష్యులు యేసుప్రభు యొక్క మంచితనం మనసు తెలిసి, ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఆయన సృష్టికర్త అని తెలిసి, ఆయన దేవుడని తెలుసు కూడా, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని అన్నారు. అప్పుడు దేవుడు వెంటనే గద్దించి ఆయన వాళ్ళంటారు, నీ విశ్వాసం ఏమైంది అంటాడు. ఈ మాట ఎందుకు అన్నాడంటే, దేవుని తలంపులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన మనసు మన చుట్టే ఉంటుంది. మరి అటువంటి దేవుడు మరి ఆ యొక్క దోణలో పడుకున్నాడంటే ఆ సిచ్యువేషన్ గురించి దేవునికి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఏం జరగబోతుందో తెలుసు. కానీ ఆయన చింత లేకుండా పడుకున్నాడంటే ఆయన చూసుకుంటాడనే విశ్వాసం వీరికి ఉందా లేదా? నిజం, మన జీవితంలో కూడా ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖము, చింత ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటా ఉంటామంటే, దేవునికి నా మీద చింత లేదు అని మనం అనుకుంటాం. కాదు, ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో తెలుసు. ఆయన ఎలాగ క్షణంలో ఆ తుఫాను, ఆ శ్రమను తీసివేస్తాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకి ఈరోజు నేర్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో చింతపడకు. దేవుడు అంటున్నాడు, నేను చూసుకుంటాను. క్షణములో నీ సమస్య తీరిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. నీ గొప్ప ఘనత వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఏ చింతతో ఉన్నావు, నీ కుటుంబం అంతా కూడా ఏ చింతతో ఉంటున్నారో ఆ చింత యావత్తును ఆయన సన్నిధిలో పెట్టండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. మీరు చూడండి దేవుడు ఎలాగ వచ్చి ఆ సమస్యను కొట్టివేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, చింత యావత్తు నీ మీద వేయమని అంటున్నాం. ఏదైతే చింతిస్తున్నామో అయ్యా, మేము ఆలోచించి ఇంకా భయంకరమైన స్థితిలోనికి వెళ్తున్నాం. కానీ నీవు చెప్పావు ఈ రోజునైనా, నువ్వు చింతించినప్పుడల్లా నాకు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, నేను చూసుకుంటానని చెప్పావు. ఈ రోజునైనా మేము ప్రార్థన చేస్తున్నాము నాయన, మా చింత యావత్తును నువ్వు కొట్టివేసి నాయన ప్రభ. అంతేకాదు నాయన ప్రభ, ఏదైతే మమ్మల్ని బాధిస్తుందో అది దూరపరచడానికి నీవు మాకంటే ముందుగా బయలుదేరవని నమ్ముచు నజరేయుడనే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీ గురించి యేసే చింతిస్తున్నాడు. ఆయన మనసు నీ చుట్టే ఉంది. కాబట్టి ఏం వరీ కాకండి, దేవుడు చూసుకుంటాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే, గాడ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఐ వోంట్ వరీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.